హాయ్ అండి, నమస్తే రైతన్నలందరికీ నమస్తే. ఈరోజు ఫీల్డ్లో భాగంగా మళ్ళీ శ్రీ వీరనాగప్ప ట్రేడర్స్ ఎమ్మెనూరులో ఉన్నామండి. ఈరోజు మరి చాలామంది రైతులు ఎక్కడి నుంచి చాలామంది రైతులు ఈ షాప్కి రావడం జరిగిందండి. ఎక్కడి నుంచి వచ్చినారు, మళ్ళీ ఏ మందు కోసం వచ్చారు అనేది ఈరోజు మనం వీడియో తీస్తున్నామండి. ఈరోజు మన రైతుల ద్వారా తెలుసుకుందామండి ఈరోజు. ఓకే, నమస్తేనా. నమస్తే సార్. ఏం పేరు? మీ పేరు? నా పేరు జయాకర్. జయాకర్. ఏ ఊరు? రంగాపురం నుంచి వచ్చిన. రంగాపురం అంటే దాదాపు ఎన్ని కిలోమీటర్లు అవుతుందండి? 50 కిలోమీటర్లు అవుతుంది. 50 కిలోమీటర్లు అవుతుంది. రంగాపురం నుంచి ఇక్కడికి 50 కిలోమీటర్లు. దేనికోసం వచ్చారు? తీన్మార్ అనే మందు కోసము రంగాపురం నుంచి వచ్చారండి. దాదాపు అంటే అక్కడి నుంచి ఇక్కడ వరకు అంటే బెలగల అవతల కదా, బెలగల మండలం ఇది. మరి అక్కడ నుంచి ఇక్కడికి ఎమ్మెనూరుకి వచ్చేసి 50 కిలోమీటర్లు అవుతుందో. ఎందుకోసం వచ్చారంటే ఈ తీన్మార్ ఇదే దానికి కోసం వచ్చినాం సార్. ఎవరు చెప్పారు మీకు? పల్లెదొడ్డి ఈరన్న చెప్పినాడు. పల్లెదొడ్డి ఈరన్న అంటే ఇంతకుముందు వాళ్ళు వాడినారు కాబట్టి పల్లెదొడ్డి ఈరన్న చెప్పడం వల్ల వీళ్ళు తీర్మార్ కోసం అక్కడ నుంచి అంత దూరం నుంచి రావడం జరిగింది. అయితే ఎలా పని చేసింది వాళ్ళు ఏమని చెప్పినారన్నా? బాగా పని చేస్తుంది కదా అన్న. నీ పేరు ఏం పేరన్నా? ఏ షేపు. నీ కూడా అక్కడి నుంచి వచ్చావు. ఎలా ఇది ఎవరు చెప్పినారు మీకు? పల్లెదొడ్డి ఈరన్న చెప్పాడు. తీర్మార్ అనే కొట్టండి. ఓకే, మీకు ఇప్పటి వరకు ఎన్నిసార్లు మందు కొట్టారు? ఇప్పుడు 7 మార్లు కొట్టినాం సార్. 7 సార్లు మందు కొట్టారు. ఈ మందు మీకు ముందే తెలిసింటే మాత్రం 7 సార్లు మందు కొట్టేవాళ్ళు కాదు. దాదాపు కంటే 2-3 సార్ల కంటే మందు పత్తి మొత్తం అయిపోయేది. మీకు తెలియదు కాబట్టి, ఇప్పుడు తెలిసింది కాబట్టి ఇప్పుడు తీర్మార్ కోసం వచ్చారు. ఈ మందు కొట్టిన తర్వాత తెల్లదోమ, పసుదోమ, పేనుబంక, నల్లి, జీడ, బట్ సైడ్ కొమ్మలు ఎక్కువగా వస్తాయి. అలాగే పూతమ్మకులు కూడా ఎక్కువ రావడం జరుగుతుందన్న. కాపు చెట్టు కూడా అవుతుంది. కాబట్టి మీరు అక్కడ వెళ్ళిన తర్వాత ఇప్పటికే చాలామంది మీకు చెప్పారు. మీరు కొట్టిన తర్వాత మీకు రిజల్ట్ బాగుంటేనే మీరు చెప్పండి. చాలామందికి చెప్తాం సార్. అంతే కదనా? చాలా మందికి చెప్పాలా. ఈ బ్యాగ్ కూడా ఇచ్చాం మీకు. ఇదే కంపెనీ బ్యాగ్ కూడా ఇవ్వడం జరిగింది మీకు. ఓకే అన్న? ఓకే సార్.